హాయ్ బంగారామ్స్. మన రామ్ చరణ్ భార్య ఉపాసన ఉంది కదండి, వాళ్ళ హాస్పిటల్స్ అనమాట కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. చూడండి అపోలో హాస్పిటల్స్ ఎంత బాగుందో. అసలు నాకైతే వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకోలేదండి, కానీ లోపలికి వెళ్ళాక అసలు ఎంత బాగుందంటే చూడండి. అపోలో హాస్పిటల్స్ 5 స్టార్ హోటల్లా ఉందండి. అందుకనే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మొన్న ఒక రోజు అంధేరా రెస్టారెంట్కి వెళ్ళామని పెట్టాను కదండి వీడియో, అది నైట్ అయితే ఇది మార్నింగ్ అనమాట. ఆ రోజేనండి ఈ 2 వీడియోలు తీశాను. చూడండి అసలు 5 స్టార్ హోటల్ కూడా బంద్ చేయదు కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది. చిన్న హాస్పిటల్ పని మీద వచ్చామండి. హాస్పిటల్కి ఎందుకు వస్తామండి, హెల్త్ గురించే కదండి, అంటే మా కోసం కాదండి, ఒకరిని పలకరించుదామని వచ్చాము, ప్రైవసీ కోసమని చెప్పటం లేదు. అయితే చాలా స్ట్రిక్ట్ అండి, అసలు పైకి అలో చేయట్లేదు. అందుకని కిందనే చాలాసేపు ఉండిపోయామండి. ఉండిపోతే ఇంకా నా చేతులు ఉండబట్టవు కదండి. ఏంట్రా ఎంత బాగుంది, ఇదేం హాస్పిటల్ రా బాబు అని ఫోను పట్టుకొని మొత్తం అంతా తిరుగుతూ, ఇది చూడండి చెట్టుకుండి, పూలకుండీలాగా చెట్టుకుండి అనమాట. మాయాబజార్ సినిమాలో అంటారు చూడండి, ఎవరు కనిపెట్టకపోతే కొత్త కొత్త పేర్లు ఎలా పుడతాయని, అలాగా నేనే కనిపెట్టేస్తానమాట కొత్త కొత్త పేర్లన్నీ కూడా. ఇది చూడండి గ్రీనరీ. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆఫీసుల్లో గ్రీనరీకి పెద్ద పీట వేస్తారండి. దాని మెయింటెనెన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఫీజెస్ ఛార్జెస్ కాస్త ఎక్కువైనప్పటికీ ట్రీట్మెంట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి. ముఖ్యంగా లోపలికి అడుగు పెట్టగానే మన జబ్బులన్నీ కూడా సగానికి సగం మాయమైపోతాయి. అంత ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. చూడండి లోపలికి అడుగు పెట్టగానే మన జబ్బులన్నీ తగ్గిపోయినట్లు అనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఉపాసనకి చారిటీ చాలా ఎక్కువైనట్టండి. నేనేమో ఒక ఇంటర్వ్యూలో చూశానండి, సునీత ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆమె ఇంటర్వ్యూలో చూశాను. ఉపాసన చారిటీ కోట్లలో ఇస్తుందటండి. అలాగే ఉపాసన బర్త్డేకి ఆ అనాథ పిల్లల మధ్యలో చేసుకుంటుందటండి. చాలా గ్రేట్ కదా. ఇదిగోండి రూమ్కి వెళ్ళే కారిడార్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా కింద కూర్చొని హెడేక్గా ఉంది నాన్న, టీయో కాఫీయో తాగుదామా, అక్కడ స్టార్ బక్స్ అని ఉందండి అని వెళ్తే బాబు అన్నాడు, అక్కడ ఎంత అనుకున్నావమ్మా, టీ కానీ కాఫీ కానీ 500 అన్నాడు. అమ్మ బాబో ఇదిగోండి అదేనండి. వద్దురా నాన్న, ఇక్కడే కాదు ఇంకెక్కడా తాగను కాఫీ కానీ టీ కానీ, 500 అని. ఇంకా మా చిన్న అమ్మ జీవితంలో టీ కానీ కాఫీ కానీ అడగదని నవ్వుకున్నాడో ఏమోనండి. గమ్మును కూర్చొని చూడండి అలా ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంకా రూమ్ లోపల ఒక్క నిమిషం మీకు చూపిస్తానండి. చెప్పాను కదా ప్రైవసీ అని, మొత్తం అంతా చూపించట్లేదు, చిన్నగా చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం చూపించినా వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో. ఇది చూడండి కళాఖండం, అదేనండి ఖండఖండం కాదండి, కళాఖండమేనండి. బాత్రూమ్ అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంకుల్ గారు వెళ్ళి బాత్రూమ్ సూపర్గా ఉంది అన్నారండి. అందుకని ఫోన్ తీసుకొచ్చి తీస్తున్నాను అనమాట. ఎవరు చూడకుండా నెమ్మదిగా ఫోన్ లోపల తీసుకొచ్చి తీస్తున్నానండి. అంటే ఎవరైనా బాత్రూమ్స్ అవి కట్టించుకుంటే మోడల్గా ఉపయోగపడుతుంది కదండి. ఇంకా ట్రాన్స్పరెంట్ డోరు, ట్రాన్స్పరెంట్ బకెట్, ట్రాన్స్పరెంట్ మగ్గు, కూర్చొని స్నానం చేస్తాను చూడండి చిన్న స్టూలు, అది కూడా ట్రాన్స్పరెంటేనండి. అదిరిందయ్యా అపోలా అయ్యా లాగుంది కదండి. ఇంకా బయటకు వస్తే ఓవెన్ చూడండి, మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ బాటిల్స్, ఓవెను, టీవీ, డస్ట్బిన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. డస్ట్బిన్ లాగా ఉందా? ఏమైనా నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.